ఆయా ప్రాంతాల్లో ఉంటూ యూట్యూబ్ లైవ్ ద్వారా, జూమ్ యాప్ ద్వారా ఈ ప్రార్థనలో పాల్గొంటున్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనం నుంచి. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీలను హతము చేసెను గనుక అతన్ని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. మనం చదువుకున్న ఈ మూల వచనంలో దావీదు రాజుగా ఉన్న ఆ రోజుల్లో ఓ భయంకరమైన కరువు వచ్చిందట. కరువు వస్తే దావీదు భక్తుడు అనుకున్నాడు, సహజంగానే కరువులు అనేవి వస్తూ ఉంటాయి, ఇది కూడా సహజంగా వచ్చిందేమోలే అనుకున్నాడు. కొద్ది రోజులుండి ఈ కరువు అంతా పోయిద్దిలే అని అనుకున్నాడు. కానీ సంవత్సరం దాటింది, కరువు పోల. మరొక సంవత్సరం కూడా కరువు కొనసాగింది. ఏంటి ఈ సంవత్సరం కూడా ఇలానే ఉంది, ఈ సంవత్సరం కరువు పోయిద్దేమోలే, ఫార్మాలిటీగా కాకపోతే క్యాజువల్గా వస్తూ ఉంటాయి కదా, ఇలాంటివి ప్రకృతిలో ఇలాంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి, మరుసటి ఏడికి పరిస్థితి మారిపోతులే అనుకున్నాడు ఆయన. 2 సంవత్సరాలైనా కరువు పోల. 3 సంవత్సరాలు భయంకరంగా కరువు పట్టి రాజ్యాన్ని పీడిస్తుంది. తినుబండారాలు అయిపోయినాయి, ఆహార ధాన్యాలు అయిపోయినాయి, తినడానికి తిండి లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి, తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక దావీదు భక్తుడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అప్పటిదాకా ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా ఈ కరువును తొలగించు, ప్రభువా మా రాజ్యంలో ఉన్న ఈ కష్టాన్ని తీసేయి, ఈ ఆకలి దప్పులు తీసేయి, వర్షాలు పంపించు, తెగుళ్ళు ఆపివేయి, ఇదంతా తొలగించు, ఈ శోధనంతా తొలగించు అని ప్రార్థన చేసిన భక్తుడు 3 సంవత్సరాలు, ముచ్చటగా 3 సంవత్సరాలు పట్టి పీడించిన తర్వాత ప్రార్థన మార్చి అడుగుతున్నాడు. ఇప్పుడు ఏమన్నా తెలుసా, దేవుడా అసలు ఈ కరువు ఎందుకు వచ్చింది, ఇలాంటి పరిస్థితి నీ బిడ్డలకి ఎందుకు ఎదురైంది, నీ సెలవు లేకుండా, నీ చిత్తం లేకుండా తల వెంట్రుకలలో ఒక్కటి కూడా ఊడి నేలను పడదని చెప్పావు కదా, మరి ఈ 3 సంవత్సరాలు ఈ భయంకరమైన కరువు ఎందుకు వచ్చిందంట అని మొండి పట్టుతో దేవుని దగ్గర కూర్చొని కారణం అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు, దీనికి గల కారణం ఏంటో చెప్పు ప్రభువా అంటున్నాడు. ఈరోజు కూడా గత కొన్ని సంవత్సరాలుగా మీరు, నేను, మనం కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏమని? రోగం తీసేయి, అప్పులు తీసేయి, నొప్పులు తీసేయి, వ్యాపారంలో లాభం దయచేయి, శాపాలు తీసేయి, చేసే పనుల్లో సక్సెస్ రావాలి, ఓటములు తొలగిపోవాలి, విజయాన్ని ఇవ్వు, ఓ మంచి ఉద్యోగం వచ్చేటట్టు చెయ్యి, ఒక మంచి బిడ్డ పుట్టేటట్టు చెయ్యి, పెళ్ళయ్యేటట్టు చెయ్యి, పిల్లలు పుట్టేటట్టు చెయ్యి. ప్రార్థనలు చేస్తున్నాం, కార్యాలు కొంతమంది జీవితాల్లో జరిగినాయి. ఎన్ని ప్రార్థనలు చేసినా ఎప్పటికీ కొంతమంది జీవితాల్లో కార్యాలు లేవు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఎప్పుడైనా కూర్చొని ఈ ప్రార్థన చేశారా? ప్రభువా ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు జరగట్లేదని నేను బాధపడుతున్నాను, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది నువ్వు చెప్పు నాకు, నేను ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఏంటయ్యా, మా ఇంట్లో ఈ పరిస్థితులు ఉండడానికి కారణం ఏంటయ్యా? అయ్యా ఫోన్ నెంబర్ ఏదైనా ఇస్తే, అక్కడ ల్యాండ్ లైన్ నెంబర్ ఏదైనా ఇస్తే ఇప్పుడే చేస్తామయ్యా, 2 నిమిషాల్లో ఫోన్ చేసి కనుక్కుంటామయ్యా అని అంటారు కొంతమంది తెలియని వాళ్ళు. ఏమండి, మనం ఆరాధించే దేవుడు మాట్లాడని వాడు కాదు, మౌనంగా చూస్తూ ఉండేవాడు కాదు. మనం ఆరాధించేవాడు మాట్లాడే దేవుడు. ఆయనను అడిగే ప్రతి వారికి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. అడిగితే చెప్పడా? ఎందుకని అడగట్లా నువ్వు? ఏం గుడ్డిగా అలా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతావా? జీవితాన్ని అలా దొల్లించుకుంటూ వెళ్తావా? కారణం ఏంటని అడగవా? బాబు ఎందుకు అడగలేదయ్యా? జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి అడిగాం, మాంత్రికుల దగ్గరికి వెళ్ళి అడిగాం, ఇంకా సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి అడిగాం, భూత మాంత్రికుల దగ్గరికి వెళ్ళి అడిగాం, డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అడిగాం, ఎందుకు ఈ పరిస్థితి అని. అడిగిన ప్రతి చోట ఏదో ఒక కారణం చెబుతున్నారు. ఇలా చేస్తే నీ పరిస్థితి బాగుండిద్ది అంటున్నాడు. అప్పులు సప్పులు చేసి డబ్బులు తెచ్చి పెడితే వాళ్ళు చెప్పిన చేసిన జీవితంలో ఏ ప్రయోజనమో ఉండట్లా. కారణాలు తెలుసుకున్నారు, కానీ అడగాల్సిన వాడిని అడగల్లా మీరు.
రావాల్సిన వ్యక్తి దగ్గరికి రావట్లా, వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఇప్పటిదాకా అడుగుతూ వచ్చారు. ఈరోజు నువ్వు వచ్చిన వ్యక్తి నిజమైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, అన్నిటినీ తన చేతిలో గుప్పెట్లో పెట్టుకొని జరిగిస్తున్న దేవుని దగ్గరికి నువ్వు వచ్చావు. ఏమండి, మన బ్రతుకులో ఎదురయ్యే ప్రతి పరిస్థితికి కారణం అడిగితే చెప్పే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈరోజు సరి అయిన కారణం తెలుసుకుంటే బ్రతుకు నెమ్మదిగా ఉండిద్దండి, సజావుగా ఆనందంగా జీవితం సాగిపోయిద్దండి. అలా కాకుండా గుడ్డిగా వెళ్ళామనుకో ఏ ప్రయోజనం మన జీవితంలో ఉండదు. ఆ మధ్యకాలంలో చాలా క్రితం చిన్న మందిరం ఇక్కడే అటు పక్కన ఉండేది, 25 సెంట్ల మందిరం మంది. అప్పుడు ఇంత పెద్ద మందిరం లేదు. ఒకరోజు బుధవారం అన్న మేమందరం కలిసి వేరే ఊరు కోటానికి వెళ్ళాం, అన్న బయట డేట్ ఇస్తే. అప్పుడు మన సహోదరులు ఉండి ప్రార్థన స్టార్ట్ చేసి నడిపిస్తున్నారు. ఆ రోజు బుధవారం కోటం స్టార్ట్ అవ్వాలి, సౌండ్ సిస్టమ్ అంతా పెట్టారు. ఇక కాసేపట్లో కోటం స్టార్ట్ అవ్వాలి. పాపం ఈ సౌండ్ సిస్టమ్ వాళ్ళు పెట్టిన వాళ్ళు అన్ని మైకులు పెట్టి ఇచ్చారు, కానీ సౌండ్ రావట్లే. పాపం అక్కడ ఎవరో వేరే బ్రదర్ ఉన్నాడు, అది నొక్కుతున్నాడు, ఇది నొక్కుతున్నాడు, అది పైకి అంటున్నాడు, ఇది పైకి అంటున్నాడు, అది తిప్పుతున్నాడు, ఇది తిప్పుతున్నాడు. ఎంతసేపు తిప్పినా సౌండ్ రావట్లే. టైం ఏమో లేట్ అయిపోతుంది. ఈలోపు అందరూ వెయిట్ చేస్తుంటే ఒక అతను వెళ్ళి అక్కడ ఆపరేట్ చేసే అతన్ని, బాయ్ జరగ, నేను వస్తున్నా, జరగ, ఏంది ఎంతసేపు అని పోయాడు. అక్కడున్న ఆయన పైకి కిందకి చూశాడు. మా వల్లే కాట్లా, నీ వల్లేమో ఎదురో బాబు అని. పక్క జరగని మనోడు వచ్చి అది తిప్పాడు, ఇది తిప్పాడు, అటన్నాడు, ఇటన్నాడు. అప్పటికీ అది రాలా. ఈలోపు ఇక్కడ స్టార్ట్ చేసి అన్న ఉన్నాడు, ఆయన పోయాడు మయ్యి కాడ పెట్టా, బాయ్ మీ ఇద్దరు పక్క జరగండి, జరగండి పక్కకే అంటే, ఈ మధ్యలో వచ్చినోడు అంటాడు, అన్నా ఇది సౌండ్ సిస్టమ్ మిక్సర్ బోర్డు, నీకు తెలియదు, నువ్వు వాగన్నా అంటాడు. ఆ అన్న అంటాడు, జనరేటర్ మొత్తం ఉప్పదీసి బిగిస్తా నేను అంటాడు. ఆ అబ్బాయి అన్నాడు, ఇది జనరేటర్ కాదు, నువ్వు ఉప్పదీసి బిగించడానికి, మిక్సర్ బోర్డు. నా పనితనం ఏందనుకున్నావు, జనరేటర్ మొత్తం ఉడదీసి బిగిస్తా అంటున్నాడు. అన్న ఇది జనరేటర్ కాదన్నాడు. లెగుస్తావా లేకపోయింది, ఎక్కువ మాట్లాడుతున్నావా, జరిగే అని పక్క జరిగి ఇద్దరు పక్కకి వెళ్ళి నిలబడితే మా అన్న వచ్చి అంటాడు, ఇప్పుడు చెప్పు ఏం నొక్కాలో అంటున్నాడు. ఈ మాత్రం దానికి నువ్వు జనరేటర్ ఉపదీసి బిగించావు, నీ చరిత్ర చెప్పావు, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం నొక్కమంటావు అని అడుగుతున్నా. అప్పుడు వాళ్ళిద్దరూ ఏగాదిగా చూశారు, బో పెద్ద ఇంజనీర్ వచ్చాడు మన దగ్గరికి అని. ఈలోపు 4వ మనిషి వెళ్ళాడు అక్కడికి, మన అజయ్ బ్రదర్ ఉన్నాడు, ఆ కీబోర్డ్ కొడతాడు. అక్కడికి వెళ్ళి బాగా పరకాయించి చూస్తే అసలు దాన్ని పవర్ బటన్ ఆన్ చేయలే. ఏం ఆన్ చేయలే, పవర్ బటన్ ఆన్ చేయకుండా అన్నీ పెట్టుకుని పైకి కిందకంటే అదేమనైతే మనోడు వచ్చి స్విచ్ చేయగానే ధమామని సౌండ్ వచ్చింది. అప్పుడు ఈ ఫస్ట్ ఆయన రెండో ఆయనకి వెళ్ళి చూస్తాడు. ఈ రెండో ఆయన ఇంజనీరింగ్ వచ్చాడు, జనరేటర్ ఉపదేశి బిగించాను, ఆయనకి వెళ్ళి చూస్తాడు. ఇంక బండి స్టార్ట్ చేసుకుందాం ప్రార్థన అని వెళ్ళిపోయారు. ఇప్పుడు స్విచ్ ఆన్ చేయకుండా నువ్వు ఏది పైకని ఏది కిందకని ఏది జీపు ఉపయోగం ఏముంది? ఎక్కడ ఆగిందో అక్కడ నొక్కాలి స్విచ్, అవునా? బటను పవర్ ఆన్ చేయాలి. ఈరోజు చాలా మంది పరిస్థితికి ఇలానే ఉంది. కొన్ని విషయాలు చెప్తే మీరు నవ్వుకున్నారు, కానీ మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఇలా ఉన్నాయి. కారణం ఏంటో తెలుసుకోకుండా కింద పడుతున్నాం, మీద పడుతున్నాం, ఎన్నో తిప్పలు పడుతున్నాం, ప్రయోజనం ఏమీ ఉండట్లా. దేవుడు అంటున్నాడు, ఈరోజు నీకు ఒక కారణం చెప్పాలనుకుంటున్నాడు. నీ పరిస్థితులకు, నీ కుటుంబంలో ఎదురవుతున్న స్థితిగతులకు అసలు కారణం ఏంటో ఈరోజు బయలుపరిచి దాన్ని నీకు తెలియజేసి ఈరోజు ఒక గొప్ప విడుదల నీకు నా తండ్రి ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి చెబుతారు. ఏమండి, డాక్టర్ దగ్గరికి మనం సరదాగా వెళ్తామండి, డాక్టర్ గారు బాగున్నారండి, డాక్టర్ అమ్మగారు బాగుందండి, పిల్లలు బాగున్నారండి అని అడగడానికి పోతామా? అసలు పొరపాటును కూడా అయ్యా హాస్పిటల్కి వెళ్ళకూడదయ్యా, జైలుకి వెళ్ళకూడదయ్యా అని ఎప్పుడు రోజు ప్రార్థనలు చేసుకుంటాం కదా. మనం హాస్పిటల్కి వెళ్ళామంటేనే ఏదో ఒక రోగం ఉందని డాక్టర్కి తెలిసిద్ది. ఇప్పుడు సిద్ధాంతి దగ్గరికి వెళ్ళామంటే వీళ్ళింటో ఏదో తేడా ఉందని చెప్పకనే చెప్పినట్టు. మరి నువ్వు వెళ్తే ఏమి లేదు నీకంటే ఆయనకు డబ్బులు ఎట్లా వస్తాయి? నువ్వు వెళ్ళగానే ఆయన అంటాడు, మీ ఇంటికి రావాలి నేను అంటాడు. ఒక విషయం చెబుతాను, నేను సేవ చేసే ప్రాంతంలో మొన్న ఒక అన్న చెబుతున్నాడు నాకు, గట్టిగా స్తోత్రం చెప్పండి. వాళ్ళ ఊర్లో ఓ సిద్ధాంతిని పిలిపించి ఓ పెద్ద బంగ్లా కట్టించారంట. అయిపోయింది. 4 సంవత్సరాలు అయిన తర్వాత ఆ ఇంట్లో మనశ్శాంతి లేదు, ఆ ఇంట్లో ప్రశాంతత లేదు, అల్లాడిపోతున్నారు. అందుకని వీళ్ళు ఏం చేశారు తెలుసా? సిద్ధాంతిని పిలిపించి, అయ్యా ఈ ఇంట్లో మాకు మనశ్శాంతి లేదు, మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి,
ఇల్లు కట్టిన కాడ నుంచి నెమ్మది లేదు, దయచేసి చూడండి సిద్ధాంతి గారు అంటే దీని ప్లానింగ్ తెమ్మన్నాడంట. ఆ పేపర్ ఉంటుందిగా, అది తెచ్చి ఇచ్చారు. ఆ సిద్ధాంతి అంటాడంట, ఈ చెత్త ప్లానింగ్ ఇచ్చిన ఆ చెత్త ఎదవ ఎవరు అన్నాడంట. ఇది ఇచ్చినోడు ఎవరు అన్నారంట. వాళ్ళు సైలెంట్గా చెప్పారంట, 4 సంవత్సరాల క్రితం మీరేనండి ఈ ప్లానింగ్ ఇచ్చింది అని. ఏమన్నారు? ఒరే దుర్మార్గుడా, 4 ఏళ్ల క్రితం నువ్వే కదా ఇచ్చింది, ఇప్పుడు వచ్చి ఈ చెత్త ప్లాన్ ఇచ్చి నా చెత్తోడు ఎవరని అడుగుతున్నావేంది? నువ్వే ఇచ్చింది మర్చిపోయావా? ఎడబడ్డాను. ఆ రోజు కొంచెం తేడా వచ్చింది. ఇక్కడ గడప ఇక్కడ పెట్టకూడదు, కొంచెం ఇంట్లో భార్య దగ్గర ఇబ్బంది అయ్యి వేరేగా చెప్పానులే, ఇది మార్చండి అని. ఇంక అంతులేడు పొంతులేడు వెళ్ళిపోయాడు. ఇక రాలా అండి. సిద్ధాంతుల దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి చెబుతారు, పని అవ్వదు. భూత మాంత్రికుల దగ్గరికి వెళ్తే నీకు అది చేశారు, నీకు ఇది చేశారు, ఆ తంత్రం కట్టాలి, ఈ యంత్రం కట్టాలి అని డబ్బులన్నీ వదిలిచ్చి ఏ ప్రయోజనం లేకుండా పోద్ది జీవితం. అవునా? ఈరోజు మన పరిస్థితులన్నిటికీ కారణం ఏంటో యేసు ప్రభు దగ్గరికి వస్తే, అటు యేసు ప్రభు దగ్గరికి ఇప్పుడే క్రొత్తగా వచ్చిన వాళ్ళైనా కానివ్వండి, ఆల్రెడీ యేసు ప్రభుని నమ్ముకొని ఆయన ఆరాధిస్తున్న వాళ్ళైనా కానివ్వండి, కారణం అడిగితే చెప్పే మంచి దేవుడు మనం ఆరాధించే యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు భక్తుడు దేవుణ్ణి అడిగాడు, ఈ కరువు రావడానికి కారణం ఏంటయ్యా అని అడిగితే దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు దావీదుతో, దావీదు, మీ పూర్వీకుడు సౌలు రాజు ఈ రాజ్యంలో మీ పితరులు గిబియోనీయులకి వాగ్దానం చేశారు. ఏమనంటే, మీరు మా సరిహద్దుల్లో ఉండొచ్చు, ఏ విధంగా కూడా మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం అని యెహోషువ కాలంలో వాగ్దానం జరిగింది. దాన్ని కూడా లెక్క చేయకుండా సౌలు రాజు వాళ్ళను వెంటాడి వేధించి వాళ్ళను ఇబ్బంది పెట్టి వాళ్ళల్లో కొంతమందిని చంపాడు, ప్రమాణాన్ని మీరాడు. వాళ్ళని ఇబ్బంది పెట్టిన కారణం చేత దానికి శిక్షగా ఈరోజు ఈ కరువు నేను పంపించాను. ఇప్పుడు వచ్చిన కరువు ఫార్మాలిటీగా లేకపోతే యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. అది నీకు అర్థం అవ్వడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 3 ఏళ్ళు పట్టింది. అవునా? సౌలు వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళ బాధకు ఫలితంగా, లేకపోతే వాళ్ళ ఉసురు అంటారు చూడండి మన భాషలో, మీకు అర్థం అవ్వాలంటే కొంతమందికి, శారం అనేది చూడు అబ్రహాంతో, నా ఉసురు నీకు తగులును గాక అని. మనం అప్పుడప్పుడు ఏంటుంటాం, నా ఉసురు తగిలి. బైబిల్లో కూడా అలాంటి పదాలు ఉన్నాయి. వాళ్ళని బాధ పెట్టినందుకు దేవుడు కోపం వచ్చింది, వాళ్ళ ఏడుపు, వాళ్ళ కన్నీళ్ళు ఈ 3 సంవత్సరాలు కరువుతో ఇశ్రాయేలీలు ఇబ్బంది పడటానికి కారణమైంది. ఈరోజు ప్రభువా మరి ఏం చేయమంటావయ్యా? 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునేదా? ఉపవాస ప్రార్థనలు పనికిరావు దావీదు. 4 రోజులు ఆన్లైట్లు చేసేదా? 4 ఆన్లైట్లు సరిపోవు. 7 వారాలు ఇంట్లో ప్రార్థన పెట్టించుకునేదా? ప్రార్థనలు సరిపోవు దావీదు. మరి ఏం చేయమంటావు? జీవితాంతం మొక్కుబడేదైనా చేసుకునేదా? అవి సరిపోవు దావీదు. మరి ఏం చేయమంటావు ప్రభువా? ఏం చేయమంటావంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు ఇబ్బంది పడ్డారు కదా, వాళ్ళని సంతోషపెట్టి, వాళ్ళకి మీరు చేసిన కీడుకి ఏదో ఒక వాళ్ళని తృప్తిపరిచేటట్టుగా ఏదో ఒకటి చేసి వాళ్ళ దీవెన మీరు పొందాలి. ఏం పొందాలి? మీరు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళ దీవెన. వాళ్ళు సంతోషపడి ఇశ్రాయేలీలందరూ సంతోషంగా ఉందరుగాక, ఈ కరువు అంతా తొలగిపోవునుగాక అని వాళ్ళ చేత ఒక్క మాట పలికించు దావీదు. వాళ్ళు సంతోషపడితే ఈ కరువు పోద్ది. వాళ్ళు సంతోషపడకుండా లోపల బాధపడతా ఉంటే ఈ కరువు 3 కాదు 30 సంవత్సరాలు మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. మీరు నాశనం అయిపోతారు. జాగ్రత్త. అయ్యా, వాళ్ళు అన్ని జాతులోళ్ళు, అంటరానోళ్ళు, వాళ్ళ దగ్గరికి మేము పోయేదేంది? అయినా సౌలు చేస్తే మా మీద పడతావేంటి నువ్వు అని అనలా దావీదు. అవునా? సరే ప్రభా అని గిబియోనీల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలిపించి, అయ్యా మీకు ఏం చేయమంటారో చెప్పండి, మా వల్ల మీరు బాధపడ్డారు, మా వల్ల మీ పితరులు బాధపడ్డారు, ఏం చేయమంటావో చెప్పండి అని అంటే వాళ్ళందరూ కలిసి ఓ విషయం చెప్తారు. దావీదు దగ్గరుండి ఆ పని చేపించి వాళ్ళని సంతోషపెట్టి ఆ తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు దావీదు ప్రార్థన విన్నాడు అని అదే అధ్యాయం 14వ వచనంలో చూస్తే చివరి లైన్ నేను చదువుతాను చూడండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ, రాజు అలాగూ చేసిన తర్వాత దేశము
కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు, మీ నోటితో మీరు చదువుతారు, ఎల్ఈడిలో ఉందిగా, రాజు ఇలాగు చేసిన తర్వాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. అంటే అప్పటిదాకా దేశం కొరకు చేసిన ప్రార్థన దేవుడు వినలా. దావీదు మొర్ర పెడుతున్నాడు, కన్నీటి ప్రార్థనలు చేస్తున్నాడు, అయినా దేవుడు మౌనంగా చూస్తూ ఉన్నాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంగణంలో కూర్చొని ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో మీరు ఎంత ప్రార్థన చేసినా కొన్నిటికి సమాధానం రాకపోవడానికి కారణం ఏంటో చెప్పనా? నువ్వు ఎవరినో బాధ పెట్టావు. నీ వల్ల ఎవరో ఏడ్చారు, నీ వల్ల ఎవరో నష్టపోయారు, నీ వల్ల ఏ కుటుంబాలు అన్యాయం అయిపోయినాయి, నీ వల్ల ఎవరో లోపల ఆవేదన చెందుతున్నారు. ఓ పక్క మనుషుల్ని బాధ పెట్టి, ఓ పక్క మనుషుల్ని ఇబ్బంది పెట్టి, నువ్వేమో ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని అనుకుంటాం పెద్ద పొరపాటు. ఏం చేయాలో తెలుసా? నువ్వు వెళ్ళి వాళ్ళని సంతోషపెట్టాలి. అవకాశం ఉన్నంత వరకు, చేయగలిగినంత వరకు మన వైపు నుంచి ఏ లోపం లేకుండా దేవునికి మనం కనపడాలి. ఇంకా అవతలోళ్ళు ఇంకా అటు ఇటుగా ఉంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎవరు ఇబ్బంది పడ్డారో ఆలోచించు. నీ గుర్తు రాకపోతే మోకరించి, అయ్యా ఎవరినైనా ఇబ్బంది పెట్టానా, ఎవరి బాధ అయినా నా మీదకి వచ్చిందా నాకు చెప్పు అని అడుగు. అడిగితే చెబుతాడు. దాన్ని సరి చేసుకుంటే ఆ రోజు నువ్వు చేసే ప్రార్థన వింటాడు. గొప్ప సమాధానాలు నా తండ్రి నీకు ఇచ్చి తీరుతాడు. అంతే. కొంతమంది తల్లిదండ్రుల్ని పట్టించుకోరు. తల్లిదండ్రులు, ఈ అమ్మాయి నా కడుపుని ఎందుకు పుట్టింది, ఈ అబ్బాయి నా కడుపుని ఎందుకు పుట్టాడు అని ఏడుస్తూ ఉంటారు. వృద్ధాప్యంలో వాళ్ళను పట్టించుకోరు. నేను చెప్తున్నా, సైలెంట్గా అయిపోద్ది నీకు పని. పెద్ద పిడుగొచ్చేం పడదు, పెద్ద పిడుగులు వచ్చేం పడి దేవుడు నరరూప రాక్షసుడిలాగా వచ్చి నీ ముందు ప్రత్యక్షమయ్యి నువ్వు ఫలానా అది చేసావు, నిన్ను చంపేస్తాను అట్లా ఏమండవు. నువ్వు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరిని బాధ పెట్టుకుంటా వెళ్ళావో, బాధ పెట్టిన ప్రతిసారి సైలెంట్గా నీ కుటుంబంలో ఒక శాపం అలా ఏలుబడి చేస్తూ ఉంటుంది. నువ్వు అనుకుంటున్నావు అది క్యాజువల్ అని, నువ్వు అనుకుంటున్నావు అది సహజమేనని. కాదు, ఇదిగో ఓ కారణం ఉంది. కొంతమంది కుటుంబంలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో, స్నేహితుల మధ్యలో పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ తిరుగుతారు. ఎవరేమైపోతే నాకెందుకు. ఏమండి, తల్లిదండ్రుల కని పెంచి పెద్ద చేస్తే రెక్కలు వచ్చిన తర్వాత ఎవరినో చూసుకొని ఎగిరిపోతే, ఎవరేమైపోతే నాకెందుకని నువ్వు వెళ్ళిపోతే, వాళ్ళ పరువు బజారును పడితే వాళ్ళు ఏడ్చిన ఏడుపు నీ కాపురం చల్లగా ఉండిద్ది అనుకుంటున్నావా? ఏం యవనస్తుడా అలా? నీ రెక్కలు వచ్చి నేను ఎగిరిపోతే, ఈ మేజర్ని నేను, చట్టం నాకు అధికారం ఇచ్చింది అని నువ్వు ఎగిరిపోతే నీ గూడు నిలకడగా ఉండిద్ది అనుకుంటున్నావా? వీళ్ళు ఏడిస్తే నీ కాపురం కొల్లేరైపోద్ది. వీళ్ళు బాధపడితే, తల్లిదండ్రులు ఆవేదన చెందితే, లోపల దుఃఖపడుతూ ఉంటే అది నీకు శాపం. ఆల్రెడీ అయిపోయిందండి, చేతులు కాల్చుకున్నాం, ఏం చేయమంటారు? కాళ్ళు పట్టుకుంటావో, బతిమలాడుతావో, ఏడుస్తావో, నీ ఏది చేసి వాళ్ళని సంతోష పెడతావో అది చెయ్యి. సరే, నువ్వు ఎంత బ్రతిమలాడినా వాళ్ళు ఒప్పుకోకుండా పక్కకు పోతే ఇక నువ్వు చేయగలిగింది ఏం లేదు. ఇక దేవుడు చూసుకుంటాడు. నీ వైపు నుంచి నువ్వు చేయాల్సింది చేసావు. ఈ విధంగా మనం ఎక్కడెక్కడ ఎవరెవరిని దుఃఖ పెట్టుకుంటూ వెళ్ళామో ఆ బాధ, దానికి తాలూకు శిక్ష మనం అనుభవించి తీరాల్సిందే. నన్నెవడేమంటాడు, నన్నెవరు అంటారు అని కొంతమంది మూర్ఖంగా విర్రవీగుతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, మనుషులు ఎవ్వరు నిన్ను ఏమీ అనకపోయినా నేనున్నా, చేయాల్సిన న్యాయం చేస్తా. ఈరోజు నువ్వు బాధపడుతున్నావు ఇంతగా. అందరికీ అని నేను చెప్పను, ఈ మాటలు అందరికీ అని నేను చెప్పను, కానీ కొందరికి ఇదిగో ఈ కారణమై ఉంటుందేమో ఆలోచించండి అని చెబుతున్నా. కొందరి జీవితాల్లో ఇదిగో ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందేమో చూసుకోండి అని చెబుతున్నా. తల్లిదండ్రుల్ని బాధ పెట్టడం, వృద్ధాప్యంలో వాళ్ళకంతా భోజనం పెట్టడం, వాళ్ళ బట్టలు మంచిగా వాళ్ళని చూసుకోకపోవడం, వాళ్ళు ఏడిస్తే మన కుటుంబం, మన బిడ్డలు సంతోషంగా ఉంటారా? అది పనిచేయదా మన మీద ఎఫెక్ట్గా? నువ్వు ఎంత కానుకేసినా, ఎంత ప్రార్థన చేసినా అది చెల్లదు. దేవుడు అంటున్నాడు, నువ్వు ముందు వెళ్ళి సమాధానపడిరా, నువ్వు ముందు వెళ్ళి ఇబ్బంది పెట్టిన వాళ్ళను సంతోషపెట్టిరా. అవతలోళ్ళు
కాదు కూడదంటే వదిలేసే, చేసేదేమీ లేదు. ఈరోజు ఓసారి ఆలోచించండి, మనసు పెట్టి జీవితంలో దాటి వచ్చిన ఈ జీవితాన్ని వెనక్కి తిరిగి చూడండి. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎవరెవరిని బాధ పెట్టుకుంటూ వచ్చామో దేవుడు అంటున్నాడు, బిడ్డ సరి చేసుకో, చక్కదిద్దుకో. ఈరోజు వచ్చావు కాబట్టి చెబుతున్నా. చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థనకు నేను మౌనంగా ఉండడానికి ఇదిగో ఇదే కారణం. నువ్వు సరి చేసుకుంటే ఈరోజే నీ ప్రార్థన నేను విని కార్యాలు చేస్తాను. ఈరోజే నీకు గొప్ప విడుదలను కలిగించి ఆశీర్వాదాన్ని పంపుతాను, వర్షాన్ని పంపుతాను, తెగులను ఆపివేస్తాను. నీ ప్రయత్నాలన్నిటిలో నా కృప నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాళ్ళ దగ్గరికి నేను పోయేది ఏందండి, వాళ్ళ దగ్గర నేను తల ఉంచేది ఏందండి, వాళ్ళతో నేను మాట్లాడేది ఏందండి. నువ్వేం మాట్లాడు, మాకు ఇచ్చిన శాపాన్ని మోసుకుంటా కాటిదాకా వెళ్ళిపో. చేయగలిగింది ఏమీ లేదు. దావీదు మూర్ఖంగా ఉన్నాడు అనుకో. ఇప్పుడు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళేది ఏంది ప్రభువా, వాళ్ళని బ్రతిమలాడుకునేది ఏంది ప్రభువా, అన్యజాతులోళ్ళు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాం అని మూర్ఖంగా ఉంటే కరువు ఉండేదా, కొనసాగేదా? కరువు ఆగేదా, కొనసాగేదానండి? 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కూడా మగ్గిపోతానే ఉంటారు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలో ఎవరైనా ఇక్కడ ఉంటే ఓసారి ఆలోచించండి. ఎవరైనా బాధించబడి ఉంటే ముందు దేవుని దగ్గర క్షమాపణ అడగండి, తర్వాత వెళ్ళి మనుషుల దగ్గర క్షమాపణ వేడండి. ఓ రోజు ఒక వ్యక్తి వేరే వాళ్ళని 4 మాటలు అన్నాడంట. వాళ్ళు కూర్చొని ఏడుస్తున్నారు ఇతను అన్న మాటలకి. మన అబ్బాయికి పశ్చాత్తాపం వచ్చి దేవుడి దగ్గర కూర్చొని, దేవుడా నన్ను క్షమించయ్యా, నేను అవతలోళ్ళను బాధ పెట్టాను తండ్రి, నన్ను మన్నించయ్యా అని ఏడుస్తున్నాడంట. దేవుడు అంటున్నాడంట, నువ్వు ఆ మాటలు అన్నందుకు ముందు నేను బాధపడటం కాదు, వాళ్ళు బాధపడ్డారు, వెళ్ళి వాళ్ళని అడుగు, తర్వాత నా దగ్గరికి రా. వాళ్ళు క్షమించారనుకో, నువ్వు తప్పు చేసావు, వాళ్ళని మరలా క్షమాపణ అడిగావు, వాళ్ళు తృప్తిగా ఉన్నారు, కేసు లేదు, కేసు మాఫీయే. తప్పెక్కడో చేసి నా దగ్గర క్షమాపణ అడిగితే ఎట్లా? ఎవరినో బాధ పెట్టి, ఎవరిదో దోచుకొని, ఎవరి కొంపో కూల్చి నా దగ్గరకు వచ్చి నన్ను క్షమించి అవసరమైతే నీకు 4 రూపాయలు ఇస్తానంటే ఎట్లా? ముందు సరి చేసుకో బిడ్డ, మార్చుకో, వెళ్ళి తగ్గించుకొని వాళ్ళ దగ్గర క్షమాపణ వేడిరా, నా కృప నీకు తోడుగా ఉంటుంది. ఈరోజే గొప్ప విడుదల నీకు కలిగించి తీరుతాను. ఈరోజే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక మాట చెప్పనివ్వండి. ఇందాక చెప్పాను, సిద్ధాంతుల దగ్గరికి వెళ్తే కొన్ని కారణాలు చెబుతారు, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తే కొన్ని కారణాలు చెబుతారు, మాంత్రికుల దగ్గరికి వెళ్తే కొన్ని కారణాలు చెప్తారు. అయితే మీ జీవితాల్లో పాపం, మీ జీవితంలో శాపం, మీ జీవితంలో దుఃఖం ఏలుబడి చేయడానికి ఏ దోషం ఉందంటే వాస్తు దోషం కాదు, గ్రహ దోషం కాదు, నక్షత్ర దోషం కాదు, కానీ పాప దోషాలు ఉన్నాయి మీ ఇంట్లో, నీ వంట్లో. అది పోవడానికి యేసు రక్తం చిందించాడు, ప్రాణత్యాగం చేశాడు. మనుషుల పాపాలు కడగడం కోసం యేసు రక్తం ఏరులై పారింది. నువ్వు మారు మనసు పొంది నీ జీవితంలో నెమ్మది, చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాలన్న ఆశ నీకుంటే, ఇప్పటిదాకా రకరకాల ప్రయత్నాలు చేసి విసికి వేసారిపోయి ఒక్కసారి యేసు ప్రభు సన్నిధికి వచ్చావు. ప్రభు అంటున్నాడు, నీ పాపాలు క్షమించబడేటట్లుగా మారు మనసు పొంది పాపాలు విడిచిపెట్టి బాప్తిస్మం పొందు. ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం పొందుతావో అప్పటిదాకా ఆ పాపాల ద్వారా వచ్చిన శాపాలు ఉన్నాయి చూడు, అవన్నీ కూడా యేసు రక్తంలో కొట్టివేయబడతాయి. యేసు రక్తంతో అవన్నీ కడిగివేయబడతాయి. శాపం ఆగిపోద్ది, మరణాలు నిలిచిపోతాయి, నష్టాలు తొలగిపోతాయి. పాపపు తాలూకు శాపాన్ని యేసు సిలువ అడ్డగిస్తుంది. ఈరోజు మారు మనసు పొందు. నువ్వు సిద్ధపడితే రేపు వచ్చే బుధవారం అనుకుంటాను బాప్తిస్మాల కార్యక్రమం ఉంది. పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది పాపాలు విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి రా. నీ జీవితం ఆశీర్వాదకరంగా ఇక నుంచి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు రోజుల్లో కరువు రావడానికి వాళ్ళ పూర్వీకులు వాళ్ళని ఇబ్బంది పెట్టిన ఘట్టం మనం చూస్తున్నాం ఒకటి. తర్వాత మనం ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే దావీదు మందసాన్ని రాజ్యంలోనికి తీసుకొస్తా పాటలు పాడుతుంటే మైమరిచి
ఆరాధిస్తున్నాడు, మైమరిచి ప్రభువుని స్తుతిస్తున్నాడు. సైనికులు, రాజ్య పౌరులు వాళ్ళందరూ అలా పక్కన నిలబడ్డారు. మందసం ముందెళ్తుంది. దావీదు ఆ మందసం ముందు గంతులేస్తా మైమరిచిపోయి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు. ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయా లేవా కూడా చూసుకోకుండా, నా దేవా నా జీవితంలో ఎన్ని కార్యాలు చేసావు, నీకు స్తోత్రాలయ్యా అని సంతోషించి గంతులు వేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు. ఏమండి, ఈ విధంగా రాజైన వాడు మంచి బట్టలు కట్టుకొని కిరీటం తల మీద పెట్టుకొని హుందాగా ఉండాల్సినోడు బట్టలు కూడా పోయింది కానకుండా మందసం ముందు ఆ విధంగా ఆరాధించుకుంటూ తన్మయత్వం చెందుతూ గంతులేస్తున్నాడు. వాళ్ళందరూ పక్కనున్న వాళ్ళందరూ కూడా కృతజ్ఞత భావంతో నిండిపోయారు, ఆరాధన భావంతో నిండిపోయారు. బా, మన రాజు, దేవుడంటే రాజుకి ఎంత పిచ్చి, మన రాజుకి యేసయ్య యెహోవా అంటే ఎంత ఆరాధన. మనలో లేదు ఈ భక్తి, మనలో లేదు ఈ ఆరాధన అని వాళ్ళందరూ అనుకుంటుంటే, ఈ రాజు భార్య, ఆమె పేరు మీకాలు. ఎవరి కాలు? నాకాల. మళ్ళీ నాకాల అంటారు. మీకాల ఆమె పేరు. ఆమె మేడ మీద నుంచి కిందకు చూసి పక్కన వాళ్ళతో అంటుంది, చూడు పిచ్చోడ్లాగా. హీన స్థితి గల పనికత్తలందరూ, ఆ జాతి తక్కువ అంతా అక్కడక్కడ తిరిగే ఆ లేబర్ వాళ్ళందరూ ఉంటే రాజుగా ఉండాల్సినోడు ఎంత హుందాగా ఉండాలి. చూడు పిచ్చోడ్లాగా ఎగురుతున్నాడు, పిచ్చోడ్లాగా చూడు ఆరాధన చేస్తున్నాడు అని లోపల మనసులో ఆయన గురించి వేరుగా అనుకుందంట. పక్కన వాళ్ళతో కించపరిచి మాట్లాడితే ఆ రోజు దేవుడు ఆమె గర్భాన్ని అలా మూశాడు. చూద్దామా ఆ వచనం? అదే 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ ఈ మాట రాయబడి ఉంటుంది, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తల దృష్టికి గనుడు నొగుదునని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనకయుండెను. దావీదుతో అంది, గొర్రెలు కాసుకునే వాళ్ళని తెచ్చి రాజుని చేస్తే ఇంతే ఉంటుంది. వాళ్ళ నాన్న ఏం కాశాడు మరి నాకు అర్థం కాల. మీకాలు వాళ్ళ నాన్న సౌలు ఏం కాశాడు? గాడిదలు. వాళ్ళ నాన్న గాడిదలు కాశాడు, ఈయనేమో గొర్రెలు కాశాడు. ఏం మాటలు చూడండి. కొంతమందికి నోరు ఉంది కదా అని పడితే మాట్లాడుతుంటారు, నోరు ఉంది కదా అని ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడతారు. అవతల ఉన్న వాళ్ళు ఎవరు ఏంటి అనేవేమి వాళ్ళకి అనవసరం. అంటది ఆ పనికి మాలిన వాళ్ళు చూస్తుంటే పిచ్చోడ్లాగా డ్యాన్స్ వేస్తున్నావు, ఇంతేముంటుంది ఇలాంటి వాళ్ళని తెచ్చి రాజుని చేస్తే అని అంటే ఆయన అన్నాడు, భార్యమని ఇదే కాదు, నా దేవుని కోసం ఎంతగానైనా నేను తగ్గించుకుంటా. నేను ఎంతగా తగ్గించుకుంటా ఉంటానో నా దేవుడు నన్నంతగా హెచ్చిస్తూ ఉంటాడు. ఏం పర్వాలా, నువ్వు అనుకునేది అనుకో, ఏమైనా అనుకో, పర్వాలేదని దైవజనుడు ప్రవక్త దావీదు రాజు ఆమెని ఏమీ అనలా, సర్దుకుపోయాడు. కానీ దేవుడు ఒప్పుకోలా. ఆ రోజు నుంచి ఆమె గర్భం మొయ్యబడింది, చచ్చిపోయేదాకా పిల్లలు లేరు. ఎప్పటి వరకు? ఎందుకు లేరు చెప్పండి? ఏమన్నా గర్భసంచిలో ఏమన్నా లోపాలు ఉన్నాయా? ఏమన్నా ఇంకొక సమస్య ఏమైనా ఉందా? దావీదులో ఏమైనా లోపం ఉందా? దావీదుకు మళ్ళా పిల్లలు ఉన్నారు, అప్పుడు బహుభార్యతత్వం ఉంది. మరి ఎందుకు పిల్లలు లేరు? అనకూడని మాట, నోరుంది కదా అని లెక్కలేని మాటలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడింది ఆమె. దేవుడు కోపం వచ్చి ఏం లేదు, సైలెంట్గా అట్లా అన్నాడు, మౌనంగా ఉన్నాడు. సైలెంట్, ఇంకేం లేదు. పిల్లలు లేరు ఆమెకి. అందరూ పిల్లల్ని తెచ్చి ఆలనా పాలనా చేసుకుంటూ ముద్దాడుతుంటే చూసి ఏడవడం తప్ప చేయగలిగింది ఏం లేదు ఆ మనిషి. చచ్చిపోయేదాకా పిల్లలు లేరంట. కానీ ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు సంతానాన్ని, అయ్యా నాకెందుకు పిల్లలు పుట్టట్లేదు, ఇలా పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటి అని అడిగితే దేవుడు ఏదో చెప్పేవాడు, ఆమెకి ఏదో చెప్పేవాడమ్మా. నోరుంది కదా అని, మా ఆయనే కదా అని నా ప్రవక్త, నా దాసుణ్ణి అవమానంగా మాట్లాడావు, అందుకు శిక్షగా ఇది వచ్చింది.
ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ వేడు. సంతానాన్ని ఇస్తాననేవాడు. అడిగిందా ఈ మనిషి? అడగదు కానీ ప్రార్థన చేసిద్ది. ఏమని? నాకు పిల్లల్నివ్వు అని అడిగిద్ది. కానీ ఎందుకు ఇలా ఉందని మాత్రం అడగదు. కానీ మనకు బైబిల్లో నగ్న సత్యాలు రాయబడ్డాయి, జీవిత సత్యాలు రాయబడ్డాయి. ఈరోజు పిల్లలు పుట్టకపోవడం ఒక్కటే కాదు, ఆ ఒక్క దాని విషయంలోనే కాదు, ప్రతి విషయంలో అదే ఫార్ములా. దేవుడు మౌనంగా అలా శిక్షించి ఊరుకుంటాడండి. అది సైలెంట్గా చచ్చిపోయేదాకా మనం మోస్తానే ఉండాలి. ప్రభువా, నాకెందుకు ఇలా జరుగుతుంది? నా జీవితంలో ఎందుకు ఏ కార్యాలు జరగట్లేదు? ఎందులో అడుగుపెట్టినా ఎందుకు అన్ని శాపాలు ఎదురవుతున్నాయి తండ్రి అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నోరుంది కదా అని దైవజనుల్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావు. దైవజనులు కదా, ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి, ఆ చర్చి కాకపోతే ఇంకో చర్చి అని నా దాసుల్ని పట్టుకొని అనకూడని మాటలు అన్నావు, శిక్ష వచ్చింది నీ మీదకి అని చెబుతాడు. పరిచారకులే కదా, ఏముందిలే అని తోలనాడి మాట్లాడితే వచ్చింది శిక్ష. అందుకే మీకు చెబుతున్నాను, భోజన పరిచర్య దగ్గర, చెప్పుల దగ్గర, ట్రాఫిక్లో పరిచారకులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏముందిలే అని చెప్పి మనం ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడితే వాళ్ళు కొట్టరు, శాలేమన్న కొట్టడు, పైన ఆయన తీసుకుంటాడు, సెక్షన్ రాసుకొని శిక్ష విధిస్తాడు. జాగ్రత్త. మీకు అర్థం కూడా కాదు, దారిలో పోతుంటే ఏదో తగిలింది అనుకుంటావు, కానీ దానికి కారణం ప్రభువుని అడిగితే చెబుతాడు. పరిచారకుల్ని కానీ, దైవజనుల్ని కానీ, చిన్నలు కానీ, పెద్దలు కానీ, ప్రార్థనా పరుల్ని కానీ, మనకంటే పెద్దల్ని కానీ, భక్తుల్ని కానీ, మనం నోరుంది కదా అని ఏ మాట పడితే ఆ మాట మాట్లాడటానికి వీలు లేదు. నువ్వు మాట్లాడతావు, ఎవ్వరు ఏమి నిన్ను అనకపోవచ్చు, కానీ ఆకాశంలో ఉండి అన్నీ గమనిస్తున్నవాడు ఉన్నాడు. సైలెంట్గా ఆ శిక్ష మోసుకుంటూ పోవాలి. ఒకవేళ ఈ కారణంతో ఎవరినైనా తోలనాడి మాట్లాడారేమో చూడండి. మాట్లాడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు తప్పయిందండి, మీ గురించి పొరపాటుగా మాట్లాడాను, పొరపాటుగా అనుకున్నాను అని చెప్పండి. లేదు, ఆయనతో అనలేదు, మీరు ఆయన గురించి వేరే వాళ్ళకి నెగిటివ్గా చెప్పారు. అప్పుడు ఏం చేస్తారంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను చెప్పింది అబద్ధం, నేను చెప్పింది కరెక్ట్ కాదు, అది దుష్ప్రచారం, అది తెచ్చి మీకు చెప్పానని చెప్పండి. అర్థమైందా? లోపల గనక దైవజనుల్ని, పరిచారకుల్ని, ఇంకా ఇతర భక్తుల్ని కించపరిచి మాట్లాడుకొని ఉంటే ఏమంటావంటే దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా తప్పైంది తండ్రి, నన్ను క్షమించయ్యని అడుగు. అలా అడిగితే స్పాట్లో నా దేవుడు నీకు రిజల్ట్ ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఒక అద్భుతమైన కార్యంతో నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్తావంతే, యేసు నామంలో. మూర్ఖించి మొండిగా ఉంటే చేయగలిగింది ఏమీ లేదు. ఫస్ట్ చెప్పాను, మనం ఇతరుల్ని బాధ పెడితే, మన ద్వారా ఎవరైనా నష్టపోతే దాని శిక్ష మన మీదకి వచ్చిద్ది. కొన్ని సమస్యలకు అది కారణం. 2 చెప్తున్నాను, భక్తులను తోళ్ళనాడి మాట్లాడితే అది కూడా శిక్షగా మన మీద పనిచేస్తుంది అని. తర్వాత పౌలు గారి శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఓ బలహీనత వచ్చింది ఆయనకి, ఒక రోగం వచ్చింది ఆయనకి. ఆయన 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో 3 సార్లు ప్రార్థన చేశాడంట. ఏమని? అయ్యా, ఈ రోగంతో నేను అల్లాడిపోతున్నాను, ఈ బలహీనతతో నేను అల్లాడిపోతున్నాను, దయచేసి ఈ రోగం నా నుండి తీసేయి ప్రభువా, ఈ బలహీనత నాలో నుండి తొలగించు నాయనా అని కన్నీళ్లతో ప్రార్థన చేస్తే 3 సార్లు అడిగిన తర్వాత దేవుడు 4వసారి సమాధానం ఇస్తున్నాడు. 3వసారే సమాధానం వచ్చేసింది. దేవుడు ఏమని చెప్పాడంట ఆయనకి? ఒకసారి చూద్దామా? 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. దేవునికి మహిమ కలుగునగాక. గట్టిగా స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? పనిలో పనిగా అటు ఇటు వందనాలు చెప్పండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి షేక్ అండి ఇవ్వండి. కరోనా లేదు కదా, అందరూ దాదాపు యాక్టివ్గా ఉన్నారులే,
కాకపోతే ఇంకొంచెం యాక్టివ్గా ఉంటారని. ఓకేనా? పౌలు గారికి ఒక రోగం వచ్చిందండి. కూర్చొని 3 సార్లు గట్టిగా అడిగాడు, అసలు ఎందుకు తీస్తావా ఉంచుతావా, అసలు ఎందుకు వచ్చింది అడిగాడా లేదా? ఆయన చెప్పాడా నేను చదువుతున్నానా? 3 సార్లు అడిగితే 3వ సారి వచ్చాడంట. దేవుడు వచ్చి అంటున్నాడంట, పౌలు నీకు చాలా ప్రత్యక్షతలు ఇచ్చాను, నేను చాలా కృపావరాలు ఇచ్చాను నేను నీకు. వీటన్నిటిని బట్టి నీలో అతిశయం వచ్చే ప్రమాదం ఉంది, నీకు గర్వం వచ్చే ప్రమాదం ఉంది. అందుకని ఈ రోగం పెట్టాలే. ప్రభువా మరి దీని సంగతి ఏం తీసేయవా? తీసేయను, అది ఉంటుంది. నా కృప నీకు చాలు. చాలామంది నా కృప నీకు చాలునని వాగ్దానం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. దాని అసలు అర్థం ఏందో మీకు తెలియదు. దాని అర్థం ఏంటంటే మీకున్న పరిస్థితులు అలానే ఉంటాయి, నా కృప మీకు తోడుగా ఉండిద్ది. అది సంగతి. వాగ్దానం బాగుందని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం, దాని అసలు అర్థం ఇది. ఏమండి, ప్రభు అంటే తీసేవా? లేదు, ఉండాల్సిందే. నువ్వు గట్టిగా తీసేయమంటే నీకు ఇచ్చిన కృపావరాలు తీసేసుకుంటా. అవి వింటున్నారు అందరు జాగ్రత్తగా. నీకు ఇచ్చిన కృపావరాలు తీసేస్తా, నీకు ఇచ్చిన ప్రత్యక్షతలు మరుగు చేసేస్తా, ఇంక నిన్ను వాడుకోవడం ఆపేస్తా. ఓకే అయితే చెప్పు అంటే ఆయన అన్నాడు, వద్దు వద్దు, ఉండని పర్వాలా, చచ్చిపోయేదాకా ఈ రోగం అన్నా, ఈ రోగంతోనే నా దేవా నీ కొరకు వాడబడతాను, నీ పని చేస్తాను, నీ సేవ చేస్తాను, నీ కొరకు వాడబడతాను. ఏమండి, లోకంలో సామెత ఉంది, గుడ్డెద్దుపోయి చేలో పడ్డట్టు. భక్తి గుడ్డిగా చేయకూడదండి మనం. ఎందుకంటే దేవుడు చెప్పడం మనం అడిగితే, ఈ రోగం ఏంది ప్రభువా, ఎందుకు వచ్చింది, నాకు తీసేయంటే నీకు చెప్పడా? కారణాలన్నీ చెబుతాడు. వాటితో పాటు ఈ కారణం కూడా కొందరికి, ఒకవేళ అదే ప్రార్థన చేసుకొని వచ్చారేమో మరి నాకు తెలియదు. ఏంది ప్రభువా నాకు ఈ పరిస్థితులు అన్నీ వచ్చావేమో, దేవుడు అంటున్నాడు, నీకు జ్ఞానం ఇచ్చా, ఐశ్వర్యం ఇచ్చా, కాస్త స్తోమత ఇచ్చా, నువ్వు గర్వాంధురాలివి కాకుండా, నీ కళ్ళు నెత్తికి పోకుండా, ఎక్కడ ఉండాల్సిన ఎక్కడికి పోకుండా కొంచెం షుగర్ పెట్టాలే. ఏం పెట్టాను? ఇటు షుగరు, ఇటు ఏంటిది ఇంకోటి బీపీ. ఇదేంది ప్రభా, తక్కిట బ్యాలెన్స్ అవ్వద్దమ్మా తల్లి. మరి తక్కిట బ్యాలెన్స్ అవ్వాలి, పడిపోద్ది. మరి ఈ రోగాలు పెట్టుకొని నేను ఎట్లా బ్రతుకు దొర్లించగలుగుతానంటే నా కృప నీకు చాలు. ఎన్ని రోగాలు ఉండి కృప ఉండి ఉపయోగం ఏముంది నాయనా అడుగు. నాకు తమ్ముడు తెలుసు, అతనికి కొంచెం చెయ్యి ఆపరేషన్ జరిగింది. అందరిలాగా మంచిగా పనులు చేయలేడు, రైట్ హ్యాండ్ ఆపరేషన్ జరిగింది. తను చేసే పని పూర్తిగా చేయలేడు, కూర్చొని బాధపడుతున్నాడంటే. అందరూ నెలంతా పనికి వెళ్తే ఆ తమ్ముడు ఓ 10 రోజులు 15 రోజులు పని చేయడానికే ఓపిక, చెయ్యి పట్టు వస్తుంది, తర్వాత కుదరట్లా. కూర్చొని ప్రభువా ఏంది ప్రభువా నాకు ఈ బలహీనత వచ్చింది, ఏంది ప్రభువా ఈ ఇబ్బందితో నేను అల్లాడిపోతున్నా, నాకే ఎందుకు ఇలా చేసావు ప్రభువా అని అడుగుతున్నాడంట. ఉండే కొద్ది రోజులు ఆగిన తర్వాత షుగర్ వచ్చింది. ఏమొచ్చింది? చెయ్యితోనే నేను అల్లాడుతున్నానంటే మళ్ళీ షుగర్ పెట్టేవేంటి ప్రభువా అంటే, అడిగినప్పుడల్లా నా కృప నీకు చాలు అంటున్నాడు ఆయన. కృప ఏం చేసుకోమంటావు ప్రభువా అంటే, కాదు బిడ్డ, అవి ఉండాలి, అవి ఉంటేనే నువ్వు నా సేవకు వస్తావు. అవి ఉన్నాయి కాబట్టి ఈరోజు నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు. మరి నా పరిస్థితి ఏందయ్యా, పని చేసుకోలేకపోతున్నానయ్యా, ఇంట్లో గడవడం కష్టంగా ఉందయ్యా అంటే, ప్రభు ఏం చేశాడో తెలుసా? కృపతో అధికారులతో మాట్లాడి చిన్న ఆపరేషన్ జరిగితే ఈరోజు నెల 6,000 రూపాయలు పెన్షన్ వచ్చేటట్టు చేసాడండి. పట్టు చప్పట్లు పట్టు. మిగిలిన వాళ్ళందరూ నెలంతా పని చేస్తుంటే మన అబ్బాయి 10 రోజులు చేస్తాడు, మిగిలిన రోజులు పాటలు పాడుకుంటాడు, ఆరాధన చేస్తాడు, చక్కగా సేవలో కొనసాగిపోతాడు. మరి నీకు ఈ వెసులుబాటు ఉండాలా లేదా? ఉంచు ప్రభు చెప్పు. మరి సెట్ అవ్వమంటే పెన్షన్ పోద్ది, వద్దు ఇది ఉండాల్సిందే, పెన్షన్ రావాల్సిందే. మరి అంతేనండి దేవుడి కార్యాలు, ఆయన కృప తోడుగా ఉంటుంది. పౌలన్నతో అన్నాడంట, ప్రత్యక్షతలు చాలా ఇచ్చా, అవి ఇచ్చిన వాళ్ళందరికీ పెరిగిపోతుంది, తల మీద కొమ్ములు వచ్చేస్తున్నాయి, మేకకి రావాల్సింది మనిషికి వచ్చేస్తున్నాయి, అందుకని ఇవి ఉండాలన్నాడంట. మరి వద్దంటే చెప్పు, మరి మాట్లాడుకో, అన్నీ తీసేయి, నువ్వేమేమి ఇచ్చావు అన్నీ తీసేయి, నాకేమొద్దు, ఈ రోగం తీసేయను, అన్నిటితో పాటు రోగం కూడా పోయింది. కాదు కూడదంటావా? నీ ప్రాణానికి ఏం కాదు, నీ కుటుంబానికి ఏం కాదు, ఆ బలహీనతలో ఉన్న నీ జీవితం సజావుగా సాగిపోయేటట్టు నా దేవుడు నిన్ను నడిపిస్తాడు ఆయన కృపతో. హల్లెలూయా.
పౌలన్నకు చెప్పాడు, ఉండాలే. ఎంతకాలం ప్రభువా? జీవితాంతం. ఆ మధ్య ఓ పాస్టర్ గారి సాక్ష్యం విన్నా. ఆయనకి దగ్గర దాపుగా 60 ఏళ్ల వయసులో క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే మంచి భక్తుడు, ప్రార్థనాపరుడు, దేవుడి దగ్గర కూర్చొని కన్నీళ్లతో అడిగాడంట, అయ్యా ఈ వృద్ధాప్యంలో నాకు క్యాన్సర్ పెట్టడం అవసరమా? నాకు క్యాన్సర్ అవసరమా? ఎందుకు పెట్టావు నాకెందుకు ఉంచావు? క్యాన్సర్ ఎందుకు పెట్టావు నువ్వు నాకు? నేను నీ సేవ చేయాలి, చివరి దినాల్లో నీ కొరకు బ్రతకాలని ఆశతో ఉన్నా, ఇది ఎందుకు పెట్టావని ప్రార్థనలో కూర్చొని దేవుడిని అడిగాడంట. దేవుడు అన్నాడంటే, కుమారుడా, నువ్వు చాలా విషయాల్లో సంఘానికి మాదిరిగా ఉన్నావు. అయితే ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరూ అది రాగానే జీవితం అయిపోయింది అనుకుంటున్నారు, ఇక చావు తప్ప మరో దిక్కు లేదు అనుకుంటున్నారు. అందుకని క్యాన్సర్ వచ్చినా కానీ దాన్ని లెక్క చేయకుండా సేవ చేస్తా, దేవుని కొరకు ఎలా బ్రతకాలో నువ్వు చూపించాలి, అందుకోసం ఇచ్చానన్నాడంట. ఏమన్నాడు? క్యాన్సర్ వచ్చినా ట్రీట్మెంట్ చేయించుకుంటా, ఆ వయసులో కూడా యేసయ్య కోసం ఎలా బ్రతకాలో ఆ వచ్చిన వాళ్ళందరికీ అర్థం అవ్వాలని పెట్టాను అన్నాడంట. సరే అట్లయితే అని ఓ పక్క కీమో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఏమండి, రాత్రింబగళ్ళు యేసయ్య సేవలో ముమ్మరంగా వాడబడుతున్నాడు ఆ దైవజనుడు. మాకు సిగ్గేస్తుంది, అలాంటి వాళ్ళని చూసి మాకు సిగ్గేస్తుంది. క్యాన్సర్లు లేవు, షుగర్లు లేవు, ఇలా చేయలేకపోతున్నామే తండ్రి అని బాధపడుతున్నాం. డాక్టర్లు అన్నారంట ఆయనతో, నీకు ఈ క్యాన్సరు బాగా వ్యాపించింది, 4th స్టేజ్ వచ్చేసింది, అస్సలు నువ్వు కదలకూడదు, ఇల్లు దాటి బయటికి రాకూడదు. బయటకు వచ్చావా ఈ బయట ఉన్న ఇన్ఫెక్షన్ అంతా లోపలికి వెళ్ళిద్ది, ఇంకా పాడైపోతావు, త్వరలో చచ్చిపోతావు అన్నారంట. ఆయన్నేమో సేవకులు డేట్లు అడుగుతున్నారు, పాస్టర్ గారు కోటాలకు వస్తారా అని. ఆయన ఏం చేశాడు తెలుసా? నెలంతా డేట్లు ఇచ్చి పడేశాడు. డేట్లు ఇచ్చి ఆయన ఏమంటున్నాడు తెలుసా? డాక్టర్లు నన్ను ఎటు కదలొద్దన్నారు, అందుకని నేనేం చేస్తున్నానంటే, నేనేం చేయను, ఇంట్లో నుంచి వెళ్ళి కారులో కూర్చుంటా, నేను కదలను, కారే కదిలిద్ది, నాకు సంబంధం లేదు. ఏంటి? ఆ తర్వాత అక్కడి నుంచి నైట్ అంతా జర్నీ ఉంది, నేను కదలను, జస్ట్ కారు దిగి ట్రైన్లో కూర్చొని నేను పనుకుంటా, నేను కదలను, ట్రైన్ కదిలిద్ది, నాకు సంబంధం లేదు. ఏంటి? అవునా? మనోళ్ళు చిన్న రోగం రాగానే డాక్టర్లు బయటికి వెళ్ళొద్దన్నారు, కదలొద్దన్నారు, అమ్మమ్మమ్మమ్మో, అయ్యయ్యో అని అంటున్నారు చాలామంది. భక్తుడా, దేన్ని కూడా లెక్క చేయకుండా విశ్వాసంతో ప్రతి దాన్ని ఢీకొట్టుకు వెళ్ళే జీవితం ఎలా ఉంటుందో నువ్వు చూపించాలి, అందుకే నీకు రప్పించాను అన్నాడంట. ఇదే మాట నీతో అంటే, నేను చూపించిన పాడలేదు, నాకు షుగర్ తీసేయి నాయనో, నాకు బీపీ తీసేయి నాయనో అని అంటారు కొంతమంది భక్తులు. అంటారు, ఓకే ప్రభా, నువ్వు నా భుజాన మోపిన ఈ సిలువను మోసుకొని అనేకులకు మాదిరి ఇచ్చుకుంటాను, నీ కొరకు సాగిపోతాను సేవలో. ఏది పెట్టినా ఏది చేసినా న్యాయం ఉంటుంది. అడిగితే చదువుతాడు, సరిదిద్దుకుంటే విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు ఒక చిన్నోడికి దెయ్యం పడితే వాళ్ళ నాన్న ఆ దెయ్యం పట్టినోడిని తీసుకొని వచ్చాడు. దెయ్యం పట్టినోడిని తీసుకొస్తే యేసయ్య పేతురు యోహానులను తీసుకొని కొండ మీదకి వెళ్ళాడు, రూపాంతర కొండ మీదకి. ఆ కింద దెయ్యం పట్టినోడిని తెస్తే వీళ్ళ నలుగురు, ఏమండి నలుగురు ఏంది, 12లో 3 తీసేయండి, ఎన్ని? ఏమైనా పట్ల లెక్కలు బాగానే వచ్చు మీకు. ఈ నలుగురు రౌండ్ వేసి నలుగురు, యేసు నామంలో పో సాతానా, పో యేసు నామంలో ఆజ్ఞాపిస్తుంటే దెయ్యం పోట్ల పాపం అరిచి 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 గొంతు పోయింది వాళ్ళకి. జనాలంతా గుమ్ముగూడిపోయారు. ఈలోపు ప్రభు కొండ మీద నుంచి దిగొచ్చాడు. దిగొచ్చి ఏం జరుగుతుంది అంటే, ఆ తండ్రి చెప్తున్నాడు, మా వాడికి దెయ్యం పట్టింది, మీ శిష్యుల దగ్గరికి తెచ్చాను, ప్రార్థన చేస్తున్నారు, దెయ్యం పోవట్లేదు, నువ్వైనా చేయగలుగుతావా అంటే, నమ్మడం నీ వల్ల అయితే నేను చేస్తానన్నాడు. ఆ రోజు వాడికి పట్టిన దెయ్యాన్ని ప్రభు విడిపించి వాడిని స్వస్థపరిచి వాళ్ళ నాన్నకిచ్చి పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్ళారు.
యేసయ్య 12 మంది శిష్యులు ఇంటికి వెళ్తే ఈ శిష్యులందరూ చుట్టూ కూర్చొని ప్రభువుతో అడుగుతున్నారు, ప్రభువా మేము దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం? ఏమన్నారు? మేము దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం అన్నారు. అడిగారు. అడుగుడి, మీరు చెప్పండి నోరు తెరిచి, అడుగుడి మీకు అడిగారు. కొంతమంది పనులు ఉంటారు, అడగరు. అయిపోయింది అది అయిపోయింది మనకెందుకు, కానీ ఓడిపోయాం, అయిపోయింది అది అయిపోయింది, తీసేయి, ఓటమి ఎదురైంది, తీసే కారణం ఏదైనా. వీళ్ళు అడుగుతారు. అడిగారు. అడిగితే ఓ చక్కని సమాధానం యేసయ్య చెప్పాడు. ఆ మధ్యకాలంలో చిన్న చర్చి, పాత చర్చి మంది ఉన్నప్పుడు ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. పాత చర్చి ఉంటే అన్న వేరే పరిచర్యకి బయటికి వెళ్తే దెయ్యం పట్టిన మనిషిని ఒక ఆమె తెచ్చారు. తెస్తే మనోళ్ళు సిస్టర్స్ ఉన్నారు అక్కడ. దెయ్యం పట్టింది ప్రార్థన చేయండి అంటే మధ్యలో కూర్చోబెట్టుకొని రౌండ్గా ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఎంత మొత్తుకుంటున్నా దెయ్యం బాట్ల. వీళ్ళు ఏమని ప్రార్థన మొదలుపెట్టారు తెలుసా? మేము పాపం చేసామా ప్రభువా? మేమేమైనా తప్పులు చేశామా? ఎందుకు దెయ్యం వెళ్ళిపోవట్లా? యేసు నామంలో పో అంటున్నారు, ఏడుస్తున్నారు, మండలు దడిపేస్తున్నారు, దెయ్యం బాట్ల. ఏదైనా పాపం చేసి ఉంటే క్షమించయ్యా, మా పరువుది మాకు తండ్రి, దెయ్యం పోవాలి యేసు నామంలో అంటున్నారు పాటల. ఏడ్చి 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 సాలిపోయి కేకలు పెడుతుంటే అప్పుడే అన్న బండి దిగి వచ్చాడు. లోపలికి వస్తే మధ్యలో కూర్చోబెట్టుకుని రౌండ్గా ఉండి కేకలు పెడుతున్నారు. ఏంటంటే దెయ్యం పోవట్లేదన్నా, ఎంతసేపటికి పోవట్లేదన్నా దెయ్యం. అవునా, ఎంతసేపటి నుంచి చేస్తున్నారు? 1.5 గంటల నుంచి చేస్తున్నామన్నా. 1.5 గంటల నుంచి పోవట్లేదా? ఏమనన్నా పోవట్లేదన్నా. సరే మీరు జరగండి అని ఆ మనిషిని పొరకాయించి చూసి అన్న చెవి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాడు. ఏమని తెలుసా? ఇప్పుడు నేను ప్రార్థన చేస్తా, నువ్వు మౌనంగా ఉండకపోతే నేరుగా నిన్ను మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్తారు, తోలుడిందా కొడతాడు వాడు. యేసు నామంలో ఎప్పటికి విడుదల కాను కాక అంటే అనేవాడు. ఎలా ఉంది ఇప్పుడు? పోయింది దెయ్యం. ఇక మీ ఓడిని తీసుకెళ్ళండి, ఇంకా దెయ్యం రాదు అన్నాడు. ఆమెను తీసుకెళ్ళండి, దెయ్యం రాదు అంటే వెళ్ళిపోయారు వాళ్ళు. వీళ్ళు వచ్చి అన్న దగ్గరికి, అన్న మేము ప్రార్థన చేసి దెయ్యం ఎందుకు బాగాలేదన్నా? దెయ్యం ఉంటే కదా పిచ్చోళ్ళారా పోవటానికి. పెద్ద ప్లాన్ అది. ఏంటిది పెద్ద ప్లాన్? పెళ్లి సంబంధం చూస్తున్నారంట, వద్దంటే వినట్లేదంట. సంబంధం వచ్చినప్పుడల్లా చెప్పాడు, ఇంక ఇదే నీకు లాస్ట్ ఛాన్స్, ఇదే, ఇది దాటితే తోలుడిది నీకు. నేను చెప్పిన మాటినో పోయింది దెయ్యం. అప్పుడు చర్చికి తెస్తున్నారంట వారం వారం. ఏమమ్మా మళ్ళీ వస్తుందా? ఇంకా రావట్లేదన్నా. ఆ రోజు మీరు చెవిలో చేసిన ప్రార్థన గట్టిగా పడింది అన్నావు. ఇట్లాంటి కేసులు ఉంటాయి. మీకు కూడా ఎదురైతే వివేకంగా ఆలోచించండి. ఎందుకు దెయ్యం పోవట్లేదు? కొంతమందికి మైండ్ పోయి ఉంటుంది. ఏం పోయిద్ది? మైండ్ పోయి ఉంటుంది. వాళ్ళని బొమ్మంటే పోదు దెయ్యం. దెయ్యం ఉంటే కదా పోవటానికి. వీళ్ళు ఆ సినిమాలు చూసి ఈ సినిమాలు చూసి స్టక్ అయ్యి మైండ్, మన క్యాసెట్ కనుక స్టక్ అయితే ఒకే పదం మళ్ళీ మళ్ళీ వచ్చినట్టు వీళ్ళని భయపెట్టి అజ్జేసి ఇజ్జేసి నిద్రలేక మైండ్ పోయిద్ది. అంటే కొంచెం మానసికంగా డిప్రెషన్లోకి వెళ్తారు. వాళ్ళు కూడా దెయ్యం పట్టినట్టుగానే ఉంటారు, కానీ అది దెయ్యం కాదు. దాన్ని పసిగట్టడం అనేది మనకి అవసరం. లేకపోతే ఇందాక చెప్పానే అయ్యవద్దు పని మీ పని. సరే, యేసయ్య దగ్గరికి వాళ్ళు వచ్చి అడిగారు. కారణం ఏంటయ్యా అంటే ప్రభు ఏమంటున్నాడు చూద్దామా? మార్కు సువార్త ఈ ఒక్క వచనం చూడండి, ప్రార్థన చేస్తాను నేను. 9వ అధ్యాయము 27వ వచనం. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ప్రభు అన్నాడు, ఏం లేదు, మీరు ఇప్పటిదాకా మామూలు ప్రార్థనలు చేస్తున్నారు, కొంచెం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, త్యాగంతో కూడిన ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన వింటాను, తప్పకుండా మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాను. ఏమండి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటిదాకా మీరు చేసిన ప్రార్థన చాలకపోయి ఉంటే ఉపవాసాలతో పట్టుదలతో పట్టుబట్టి
ఆల్ నైట్ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, అదే సమస్య మీద కొంచెం డోస్ పెంచి ఉపవాసంతో, కన్నీళ్లతో, జాగారాలతో గనక మనం ప్రార్థన చేస్తే తప్పకుండా మన జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో నుంచి బయటకు రాగలుగుతాం. వీళ్ళు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోవడానికి కారణం ఏంటంటే మామూలు ప్రార్థన ఉంది కానీ వాళ్ళ దగ్గర ఉపవాస ప్రార్థన లేదు. అప్పటిదాకా వాళ్ళు ఉపవాస ప్రార్థన చేయలేదు. వాళ్ళు ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేశారో ఆ తర్వాత ఉపవాసం ఉండి లైన్లోనికి దిగితే అనేక దెయ్యాలను వాళ్ళు వెళ్ళగొట్టగలిగారు. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో 4 కారణాలు చెప్పాను. 1, ఎదుర్కొంటున్న సమస్యలకు ఇతరులను ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే అది చూసి వాళ్ళను సంతోషపెట్టేటట్లుగా మనం చేయగలిగింది మన తరపున చేసి వాళ్ళను సంతోషపెట్టగలగాలి. 2, దైవజనుల్ని, పరిచారకుల్ని తోలనాడి మాట్లాడడం వల్ల కూడా కొన్ని సమస్యలు, ఇబ్బందులు మన జీవితంలో ఎదురవుతాయి. 3, ఏం చెప్పాను? 3వది ఏం చెప్పానండి? అవసరాన్ని బట్టి కొన్ని వస్తాయి, దాన్ని తెలుసుకొని విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి, ఆ ప్రార్థనలు ఆపేయాలి. 4, మనం చేసే ప్రార్థన డోసు సరిపోక, అంటే బలమైన ప్రార్థన చేస్తే బలమైన జవాబులు దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం. ఈ కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.